టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత గౌరవాన్ని, హక్కులను కాపాడుకునేందుకు న్యాయ పోరాటానికి దిగారు. డిజిటల్ ప్లాట్ఫామ్లపై కొందరు తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వాయిస్ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసి తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం నాగచైతన్యకు అనుకూలంగా అత్యంత కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యకాలంలో సాంకేతికతను తప్పుగా వాడుతూ సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలిగించడం ఎక్కువైంది. నాగచైతన్య సైతం ఇదే తరహా ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియాలు తన పేరును సినిమాల్లోని సన్నివేశాలను అసభ్యకరమైన రీతిలో వాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో సృష్టిస్తున్న డీప్ ఫేక్స్, అనధికారిక కంటెంట్ వల్ల సమాజంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందారు. తన పోలికలతో ఉన్న వస్తువులను ఆన్లైన్లో విక్రయించడం, సెలబ్రిటీ హోదాను అడ్డుపెట్టుకుని తప్పుడు వాణిజ్య ప్రకటనలు చేయటం వల్ల తన వ్యక్తిగత జీవితం సైతం ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నాగచైతన్యకు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ సదరు డిజిటల్ ప్లాట్ఫామ్లపై, అశ్లీల సైట్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే ఆయనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న లింకులను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు పంపింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలను వాడుకుని నకిలీ ప్రమోషన్లు చేయడం ఒక ట్రెండ్గా మారింది. ఈ నేపథ్యంలోనే సినీ రంగ ప్రముఖులు తమ హక్కుల రక్షణ కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్తో పాటు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇలాంటి లీగల్ షీల్డ్ పొందారు. ఇప్పుడు నాగచైతన్య కూడా అదే బాటలో పయనించి విజయం సాధించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవాన్ని, హక్కులను చట్టపరంగా రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది. మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఒక పక్క లీగల్ షీల్డ్ సాధిస్తూనే మరోపక్క విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగచైతన్య సిద్ధమవుతున్నారు.